ఆయన గారు రమ్మంటున్నారంటే మనల్ని తిట్టడానికి మళ్ళీ ఏ కారణం దొరికిందో. సూటిగా విషయంలోకి వద్దాం. నా చెల్లెలు డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది కాబట్టి ఆ స్థలంలో తన పుట్టినరోజు కానుకగా హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. ఆ స్థలం నాకు కావాలి. రిజిస్ట్రార్ గారిని కూడా పిలిపించాను. సంతకాలు పెట్టండి. ఆ ఇంటి మనుషులు ఇంట్లోకి వస్తే సింహ రమ్మని చెప్పు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? జరిగిన తప్పుకి కారణం ఎవరనేది మీకు తెలియాలి కదా. కారణం తెలుసుకుని నేను చేసేదేముంది? జరిగిందేదో జరిగిపోయిందిగా. మీరా మాట అన్నంత సులభంగా జరిగింది మర్చిపోయింటే నేనింత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదు. మా సంజయ్ది తప్పే. ఆ తప్పుకి కారణం నేను. మీరేదన్నా శిక్ష వెయ్యాలనుకుంటే అది నాకు వేయండి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది హరిగారు? ఊరు దాటిందాకా తరిమారు, ఊరు దాటాక తరుముతున్నారు. ప్రాణభయంతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయామండి. మా సంజయ్ని వదిలేయండి, మమ్మల్ని బతకనివ్వండి. బ్రతకొద్దని ఎవరన్నారు? హాయిగా బ్రతకండి. నీ విషయంలో తప్పు జరిగింది. ఆ తప్పుకి నాకు శిక్ష అనుకున్నాను. ఆ విషయం ఆ రోజే నేను మర్చిపోయాను. మర్చిపోరు. మీరంత సులభంగా మర్చిపోరు. ఆ విషయం నాకు తెలుసు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పటికీ ఆ ఇంటి నీడ ఈ ఇంటి మీద పడనివ్వని మీరు జరిగింది మర్చిపోతారంటే నేనెలా నమ్మేది? ఏంటమ్మా నువ్వు? వాడు జరిగిందేదో జరిగిపోయిందంటుంటే ఇంకా భయం ఎందుకు అంటున్నారు. కానీ ఆయన ఆ మాట మీద నిలబడతారని నాకు నమ్మకం లేదు. మా అన్న మాట తప్పడమ్మా. తెలుసు, మంచి విషయాల్లో మాట తప్పడు. నచ్చని వాళ్ల విషయంలో మాత్రం ఎవరి మాట వినడు. మీరంటే ప్రాణమిచ్చే ఈ ఊరి జనం కూడా మీ విషయంలో ఎవరి మాట వినరు. అందుకేగా మీరు తినే తిండిలో విషం కలిపింది అనగాని ముందు వెనక ఆలోచించకుండా చాలా మందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన సుభద్ర గారిని కూడా చంపాలని చూశారు. నేను రాకపోయింటే ఆమెని ప్రాణాలతోనే వదిలేవాళ్లు కాదు. ఊరి జనమే కాదు, మీరైనా అదే చేస్తారు. వాళ్ళంటే మీకెంత కోపమో నాకు తెలుసు కదా. శిరీష, తప్పు జరిగింది, వదిలేయమంటున్నాను. నేను అదే చెప్తున్నాను. తప్పు జరిగింది. సంజయ్ని ప్రాణాలతో వదిలేయండి. దూరం అయిపోయిన నా కుటుంబం ఇన్నాళ్ళకి కలిసింది. మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ప్లీజ్ తననేం చెయ్యొద్దు. చెయ్యాలి అన్న ఉద్దేశం నాకు లేదు అంటే అర్థం కావడం లేదా? అతని గురించి ఆ రోజే నేను మర్చిపోయాను. మీకు గాని మీ పెళ్లికి గాని నేను కాని నా వాళ్ళు కాని ఎవరూ అడ్డం రారు. మనిషి ఎలాగైనా బ్రతకచ్చు, ప్రాణభయంతో మాత్రం బ్రతకూడదు. మీ విషయంలో జరిగిన తప్పుకి సంజయ్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. తనని ఏం చెయ్యనని మాటివ్వండి. ఏంటమ్మా ఇది? ఏం చెయ్యనని చెబుతున్నానుగా. తనెందుకో భయపడుతుందిరా, మాటివ్వచ్చు కదా.
మనస్ఫూర్తిగా చెబుతున్నాను శిరీష, నా మనసులో అతని గురించి ఎలాంటి చెడు ఆలోచన లేదు. తప్పు చేస్తే శిక్షిస్తాను కానీ ప్రాణాలు తీసేంత కసాయితనం నాలో లేదు. నేను నిజంగా అలాంటి మనిషినే అయితే కొంతమంది ఈ ఊర్లో ఇంకా తిరగగలిగే వాళ్లే కాదు. మీరు సంతోషంగా పెళ్లి చేసుకోండి. మా వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం రాదని నేను మాటిస్తున్నాను. ఎవరైనా సరే నేనున్నాను అన్న ధైర్యంతో ఉండాలి అని కోరుకుంటాను, కానీ నేనంటే భయపడాలని కోరుకోను. నా విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళు. చాలు, ఈ మాట చాలు. మీరు మాటిస్తే తప్పరు అన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు ధైర్యంగా వెళ్తాను, ధైర్యంగా ఉంటాను. మీ దగ్గర ఈ మాట తీసుకోవాలనే వచ్చాను. మాటిచ్చారు. చాలు, ఉంటారండి. ఏంటి శిరీష, మా అన్నయ్యని అనుమానిస్తున్నావా? ఆయన కోపాన్ని అనుమానిస్తున్నాను. మనసులో పెట్టుకుంటే ఎంతగా ద్వేషిస్తాడో మీ విషయంలో చూశానుగా, ఆ ద్వేషాన్ని అనుమానిస్తున్నాను. లేదు శిరీష, మా అన్నయ్య అలాంటివాడు కాదు. మీ అన్నయ్య పెట్టే కష్టాన్ని కూడా ప్రేమించడం అలవాటైన మీకు నా బాధ, భయం అర్థం కాదు. సంజయ్ రేపటి నా భవిష్యత్తు. తనకేదన్నా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే మీ అన్నయ్య దగ్గర మాట తీసుకోవాలని వచ్చాను. మాటిచ్చినా ఇవ్వకపోయినా మా అన్నయ్య వల్ల సంజయ్కి ఎలాంటి ప్రాణహాని ఉండదు. నాది హామీ. మీ హామీని కూడా నేను నమ్మలేను. మీ అన్నయ్య ఇచ్చిన మాటని నమ్ముతున్నాను. ఆ ధైర్యంతోనే వెళ్తాను. ఆ ఊరు గురించి, ఆ మనుషుల గురించి అర్థమయ్యాక కూడా శిరీష్ నా ఊరు ఎందుకు పోనిచ్చావురా? వాళ్ళున్న ఆవేశానికి ఇప్పుడు శిరీష కనపడితే వదిలిపెడతారా? ఊరు దాటి వచ్చినా వదిలిపెట్టకుండా ప్రాణాలు తీయాలని చూసిన మనుషులకి శిరీష కనిపిస్తే ఏం చేస్తారో ఏంటో అని భయంగా ఉంది. ఇంకా ఆ భయం మనకు లేదమ్మా. అమ్మయ్యా, వచ్చేసావా? అక్కడ నీకేమవుతుందో, ఆ జనం నిన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నాం. అక్కడ పరిస్థితులు తెలుసు కూడా ఎందుకమ్మా ఆ ఊరెళ్ళావు? వాళ్ల గురించి నిద్రలో కూడా ఉలికి పడుతూ క్షణక్షణం భయపడుతూ ఎన్నాళ్ళత్తయ్యా? అందుకే చావుకే ఎదురెళ్లాను. నేరుగా హరిగారితోనే మాట్లాడాను. అతనేం అనలేదా? అనే అవకాశం అతనికివ్వలేదు. నేనే అడిగాను. మా మీద కక్ష కట్టి మా ప్రాణాలు తీయొద్దు అని
రిక్వెస్ట్ చేశాను. నా మీద అలా పగబట్టిన అతను నీ మాటలు విన్నాడా శిరీష? విన్నాడు. అంతలా సర్ది చెప్పాను అతనికి. మా వల్ల పొరపాటు జరుగుంటే క్షమించమని అడిగాను. మమ్మల్ని ఇలా వెంటపడి వేధించొద్దని బ్రతిమిలాడాను. తప్పు అతను చేస్తే నువ్వు బ్రతులాడ్డమేంటమ్మా? భయపడ్డం కంటే బ్రతిమిలాటమే మంచిది కదమ్మా. మన అదృష్టం బాగుంటే సంజయ్కి ఏం జరగలేదు. అదే ఏమన్నా జరుగుంటే అందుకే తప్పు అతనిదే అయినా అతని ముందు తగ్గి మాట్లాడాను. సంజయ్నేం చెయ్యొద్దు, మమ్మల్ని వదిలేయమని బ్రతిమిలాడాను. నువ్వు బతిమలాడావు సరేనమ్మా. అతనేమన్నాడు? మన బాధ అర్థం చేసుకున్నాడా? మళ్ళీ మీ జోలికి రాను అని మాటిచ్చాడా? నేను వెళ్ళింది ఆ మాట కోసం అత్తయ్య. మనస్ఫూర్తిగా చెబుతున్నాను శిరీష, నా మనసులో అతని గురించి ఎలాంటి చెడు ఆలోచన లేదు. తప్పు చేస్తే శిక్షిస్తాను కానీ ప్రాణాలు తీసేంత కసాయితనం నాలో లేదు. మీరు సంతోషంగా పెళ్లి చేసుకోండి. మా వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం రాదని నేను మాటిస్తున్నాను. ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదు. హరిగారు మాటిచ్చారు కాబట్టి ఇంక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి కాస్త ధైర్యంగా ఉంది. లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నా భయపడాల్సి వచ్చేది. పోన్లేమ్మా, ధైర్యంగా వాళ్ళకెదురెళ్ళి వాళ్ళ వల్ల ఏ సమస్య రాకుండా చేశావు. ఈ ఆలోచనల్లో పడి మీ పెళ్లి జరగబోతుంది అన్న ఆనందమే లేకుండా పోయింది. ఇంక ప్రశాంతంగా బయటకు వెళ్లి పెళ్లి పనులు చూసుకోవచ్చమ్మా. ఒసే రాక్షసి, నువ్వు నేనే ఏదో ఆట పట్టిద్దామని చూస్తే చంపేస్తావా? నాతో నీకేంటి ఆటలు? అదేంటో నాకు నీతోటే ఆడుకోవాలనిపిస్తుంది. అప్పుడు నాకు నిన్ను తన్నాలనిపిస్తుంది. తంతావా? నన్ను తంతావా? ఏ డౌటా? మగాడివై పుట్టాల్సిందానివి, ఆడపిల్లగా పుట్టావు. అవును, పుట్టాను. అయితే నీకేంటి? పొరపాటున నిన్ను పెళ్లి చేసుకుంటే కోపంలో కొట్టి చంపేస్తావుగా. ఇదిగో నాతో పెట్టుకోవద్దు. వార్నింగ్ ఇచ్చే కొద్దీ నాకు రెచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు నాకు చంపాలనిపిస్తుంది. చంపడం అంటే అంత ఇష్టం కాబట్టేనా మీ అన్నయ్య నీకోసం హాస్పిటల్ కట్టిస్తున్నాడు? అయినా నీకోసం హాస్పిటల్ కట్టించి పాపం ఈ ఊరి జనాన్ని ఏం చేద్దామని. అదంతా నీకు అనవసరం. నీ ఫస్ట్ పేషెంట్ నేనే కదా. తలకు కట్టి కడితే కన్ను పోయే పరిస్థితి వచ్చింది. నువ్వు డాక్టర్ అని నమ్మి ఒక హాస్పిటల్ కట్టిస్తే వచ్చే ఫీజుల కన్నా నీ వల్ల పోయే ప్రాణాలకి నష్టపరిహారం చెల్లించడానికి మీ అన్నయ్య ఆస్తులు అమ్మాలేమో కదా. మా బాధలేవో మేం పడతాం, నీకెందుకు?
మీకేం బాధ? మీ వలన కళ్ళు కాళ్ళు పోగొట్టుకునే వాళ్ళ కదా బాధ. ఛీ, నీతో మాట్లాడడం వేస్ట్. హలో హలో హలో, అలా వెళ్ళిపోతే ఎలా? మరేం చేయాలి? నువ్వు డాక్టర్వి కాదు. నీ వలన ఊర్లో జనాభా తగ్గిపోవడం గ్యారంటీ. మరింత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టాలంటే మామూలు ఇవ్వాలి కదా. మామూలా? మామూలే లేదనుకో. అయ్యా హరికృష్ణ గారు మీ చెల్లెలు గారిని డాక్టర్ కోర్స్ చేయమని కాలేజీలో జాయిన్ చేస్తే ఆవిడ గారు ర్యాంప్ల మీద క్యాట్ బ్యాక్లతో కాలక్షేపం చేసింది. కావాలంటే కాలేజీకి వెళ్ళి కనుక్కోండి అని మీ అన్నయ్యకి చెప్పాననుకో. ఏంటి పరిస్థితి? ఆహా, ఏంటి పరిస్థితి అంటున్నాను. వద్దు ప్లీజ్, మా అన్నయ్యకి చెప్పొద్దు. మరి మామూలు ఇస్తావా? ఏం కావాలి? ఒక చిన్న ముద్దు. కుదరదా? ఒక చిన్న హగ్. ఏ తమాషాగా ఉందా? మెడికల్ కాలేజ్ మోహన్ చూడ నువ్వు డాక్టర్ కావడం తమాషా కానప్పుడు నేను ఇలా అడగడం తమాషా ఎలా అవుతుంది చెప్పు. రా, కిస్సా హగ్గా. అన్నయ్య, నీతో మాట్లాడాలి. లేని బంధాలను కలపొద్దని చెప్పాను. నువ్వొద్దన్నా నేను పిలవగలిగేది అలాగే అన్నయ్య. నేను నా గురించి మాట్లాడాలని రాలేదు, శిరీష గురించి మాట్లాడాలని వచ్చాను. ఈ ఊరికి మనకి ఏమి కాని శిరీష ఈ ఊరికి రావడానికి కారణం మీరు. ఆ రోజు అనుమానంతో తీసుకొచ్చారు, ఈరోజు చావు భయంతో పంపించారు. తను మన కోసం ఏం చేసిందో మీకు బాగా తెలుసు. అలాంటి శిరీషకి మనం ఇచ్చిన బహుమానం భయం.
శిరీష కూడా మీలాగే అభిమానించటం ప్రేమించటం తప్ప మరొకటి తెలియదు. అందుకే మీ వలన కష్టం కలిగినా ఆ కష్టానికి కారణాన్ని తెలుసుకొని కామ్గా ఉండిపోయింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ఊరి జనానికి మీ మీదున్న ప్రేమకి భయపడి తనకి కాబోయే భర్తతో వెళ్ళిపోయింది. కాదు, పారిపోయింది. ఊరందరికీ న్యాయం చేసే మీకు అన్యాయం జరిగినప్పుడు తనెంత బాధపడిందో నాకు తెలుసు. ఈ ఊరి ఆడపిల్లల ధైర్యం మీరు, ఈ ఊరు కోసం బ్రతికే న్యాయం మీరు. కానీ మిమ్మల్ని చూసి ఈరోజు ఒక ఆడపిల్ల భయపడుతుంది. ఆ భయానికి కారణమైన మీరే ఆ భయాన్ని పోగొట్టాలి. సంజయ్కి శిరీషకి పెళ్లి జరగబోతోంది. ఇష్టమైన మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఆనందం కన్నా మీ వలన ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో అన్న భయమే వాళ్ళకి ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళ కోసం, వాళ్లలో ఆ భయాన్ని పోగొట్టడం కోసం మీరు ఆ పెళ్లికి వెళ్లాలని చెప్పడానికొచ్చాను.